ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠం 2 పేతురు 3వ అధ్యాయం 14 నుండి 16వ వచనం వరకు వినండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనపడునట్లు జాగ్రత్త పడండి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు రాశాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధిస్తూ ఉన్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికే అపార్థం చేస్తున్నారు. శ్రోతలు విన్నారా? పేతురు విశ్వాసులకు హెచ్చరిక మాటలు చెప్తున్నాడు. మనమింతవరకు ఏమి విన్నాము? భూమి, దానిపై ఉన్న సకల కృత్యాలు కాలిపోతాయి గనుక మనమంతా ఇప్పుడు ఇక్కడ ఎంతో దైవభక్తి కలిగి బ్రతకాలి. దేవుని కొరకు సమర్పించబడిన వారమై బ్రతకాలి. దేవుని కొరకై ప్రతిష్ఠించబడి ప్రత్యేకించబడిన జీవితాలు దేవునికి కావాలి. ఈ లోకంలో మీకేది అన్నిటిలో ముఖ్యమనిపిస్తోంది? నీ జీవితం సఫలమైనదా? ఫలించే జీవితమా? నీవు గురి వద్దకే పరిగెత్తుతున్నావా? మనకు ఎన్నెన్నో అక్కరలున్నాయని ప్రభువుకు తెలుసు. కుటుంబాలను పోషించుకోవాలి, మన పిల్లలు చదువుకోవాలి, సంపాదించుకోవాలి, కూడుగుడ్డ నీడ కనీసపు అవసరాలు నిజమే. వీటన్నిటిని మించి ముఖ్యమైనది ఒకటి ఉన్నదని యోచించలేవా? మనిషి దేవుని కోసం బ్రతకాలి. ఆయన కోసమే నీవు జీవిస్తే మిగతావన్నీ అనుగ్రహించబడతాయి. దేవుని దీర్ఘశాంతము మన రక్షణార్థమైనది. ఆయన ఇంకా ఎందుకు రాలేదు? తన రాజ్యం ఇంకా ఎందుకు స్థాపించలేదు? ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఆయనకింత దీర్ఘశాంతం అంటారా? మనుషులందరూ రక్షించబడడానికి ఆయన మరో తరుణమిస్తున్నాడు. ఆయన ఇంకా తీర్పు తీర్చకపోవడానికి కారణం ఇదే. లోక పరిస్థితిని చూచి మనమేమీ కంగారు పడనక్కర్లేదు. దేవుడు ఈ నిమిషంలో పరలోక సింహాసనాసీనుడు. ఈ లోకమందలి స్థితిగతులు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. ఆయన రాకడే సమస్యలన్నిటికీ పరిష్కారం. ఇదే కొత్త నిబంధన సందేశ సారాంశం. పేతురంటున్నాడు, మన ప్రియ సోదరుడైన పౌలు కూడా ఈ సంగతులే రాశాడు, బోధించాడు. పౌలు రాసింది లేఖనమే. పౌలు లోతైన సత్యాలు బోధించాడు. ఆ మాటకొస్తే పేతురు కూడా ఎంతో లోతైన ఆధ్యాత్మిక సత్యాలు ఈ పత్రికలో మనకు బోధించాడు. యేసు రెండో రాకడతో సంబంధపడి ఉన్న మన నైతిక బాధ్యతలను పేతురు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లోకం పెద్ద అంగలేస్తూ దేవుని తీర్పులోకి పరిగెడుతోంది. అందుకే మనం భక్తి, పరిశుద్ధత కలిగి జీవించాలి. కొత్త భూమి, కొత్త ఆకాశం ఏర్పడతాయి. ఆ నూతన సన్నివేశం నీతికి నివాస స్థలమవుతుంది. ఆ మరో ప్రపంచంలో ఉండే యోగ్యత నీకున్నదా నేస్తం? ఆయన రాకడ నేపథ్యంలో నేటి నైతిక భ్రష్టత్వాన్ని ఒక్కసారి చూడండి. సమస్త సృష్టి ఆయన రాకడనే ప్రతీక్షిస్తోంది. యేసు రాకడే అందరికీ గురి. రాకడ వైపే మన పోకడ. లేకపోతే మన జీవితాలకు అర్థమూ లేదు, పర్థమూ లేదు. మనిషికి అంతా అగమ్యమైపోతుంది. ఎందుకు బతుకుతున్నావు? ఎటువైపు నీ పయనం? ఈ లక్ష్యం లేనప్పుడు అంతా శూన్యమే. గమ్యమెరుగని మనిషి తెగ తింటాడు, తాగుతాడు, సుఖిస్తాడు, చచ్చి ఊరుకుంటాడు. జీవితానికి యేసు రాకడ అనే లక్ష్యం మనకుంది కాబట్టి బతికిపోయాం. లేకపోతే ఏముంది? ఉన్నట్టుండి అంతా గుప్పెడు బూడిద అవటమేనా? అంతకంటే మరేమీ లేదా? కాదు, మనిషి శూన్యం కాడు. యేసు రాకడ వైపు పయనిస్తున్నాడు. మన యాత్ర యేసు రాకడకు అభిముఖంగా సాగుతోంది.
గురిలేని జీవితం అర్థరహితం. యేసు రాకడకు విశేషార్థమిదే. మనకు మహోజ్వలమైన నిత్య భవిష్యత్తు ఉంది. అదే లేకపోతే మనకు మిగిలేది ఏమిటి? దోసెడు మన్ను అంతే. యేసు దినపు రాకడ కొరకై కనిపెట్టడమే కాదు, ఆ దినాన్ని అపేక్షిస్తాము. ఆ దినపు రాకడను త్వరపెడతాము. ఎలా త్వరపెడతాము అంటారా? వినండి, మనం ప్రార్థించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థనలో నీ రాజ్యము వచ్చునుగాక అని ఉంది. యథార్థ ప్రార్థనలు చేసే క్రైస్తవ హృదయం మన మహారాజైన యేసు రాకడను త్వరపరుస్తుంది. యేసు రాకడ కోసమై తెరువబడి ఉన్న హృదయాలు ఆయన రాకడను త్వరపరుస్తాయి. మరో మాట, యేసు రాకడను త్వరపరచాలనుకున్నవారు వాక్యాన్ని విరివిగా పంచుతారు, ప్రకటిస్తారు, బోధిస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనాన్ని మరిచిపోకండి. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడుతుంది. అటు తరువాత అంతము వస్తుంది. ఈ యుగ సమాప్తికి ముందు అందరికీ యేసును అంగీకరించడానికి, ఆయనను ప్రేమించడానికి అవకాశమివ్వాలి. సంఘమునకు ఈ బాధ్యత అప్పగించబడింది. సువార్త ప్రకటన ద్వారా యేసు రాకడను సంఘం త్వరపరుస్తోంది. యేసు దినపు రాకడను త్వరపరచాలంటే, ప్రియ శ్రోత, నీవు వినయమనస్కుడవై, విరిగి నలిగిన హృదయము గలవాడవై, యేసుకు పూర్తిగా విధేయుడివై, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలి. పేతురు సందేశంలోని ముఖ్యాంశమిదే. ప్రజల పాపాల వల్లనే మెస్సియా రాకడ ఆలస్యమవుతోంది. రబ్బీ పండితులు అంటూ ఉండేవారు, యూదులు పూర్తిగా పశ్చాత్తప్తులైతే ఇప్పుడే మెస్సియా వస్తాడు. మరికొందరు అనేవారు, ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రమంతటిని తూచా తప్పకుండా నెరవేర్చిన క్షణమందే మెస్సియా తప్పక వస్తాడు. దీనికి అర్థం ఒకటే, ఎప్పుడైతే ప్రజలు విధేయులై తమ హృదయాలను ఆయన రాకడ కొరకై తెరుస్తారో, అట్టి హృదయాలే ప్రభువు రాకడ దినాన్ని త్వరపరుస్తాయి. ప్రభువు ఇంకా రాకుండా ఆలస్యం చేస్తున్నాడంటే అది అనేకులకు రక్షణావకాశం. మన ప్రియ సోదరుడైన పౌలు ఇదే మాట చెప్పాడు గదా. పౌలు రాసిన ఉత్తరాలలో చర్చించబడిన సంగతులు గ్రహించడం అంత సులభమేమీ కాదు. తెలివి తక్కువ వారు, విశ్వాసంలో సుస్థిరమైన పునాది లేనివారు పౌలు మాటలను అపార్థం చేసుకుంటారు. పౌలు మాటలే కాదు, లేఖనాలలోని సంగతులను మరికొన్నిటిని మార్చి విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అది వారి నాశనానికే. శ్రోతలు వింటున్నారా? పేతురు చెప్పిన సంగతులే పౌలు చెప్పాడు. ప్రభువు రెండో రాకడ దృష్ట్యా పరిశుద్ధ జీవితం మనకు అవసరమని పేతురు చెప్పాడు. అలాగే పౌలు చెప్పాడు. అనగా ప్రభువు రావటంలో జరిగే ఆలస్యం ఆయన నిర్లక్ష్యం వల్ల కాదుగాని, అందరూ ఈలోగా మారుమనస్సు పొందటానికి దేవుడిస్తున్న అవకాశం. ప్రజలు తమ పాపాల విషయంలో పశ్చాత్తప్తులవ్వాలి. యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా అంగీకరించాలి. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఇదే మాట పలికాడు. దేవుని అనుగ్రహము మారుమనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? అనగా దేవుని మంచితనమే పెన్నిధి, దేవుని సహనం అమూల్యం, ఆయన దీర్ఘశాంతం కృపే. దీన్ని బట్టి మానవుడు పశ్చాత్తాపపడాల్సి ఉంది. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి చేత ఉపేక్షించి తన నీతిని కనపరిచాడు. నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించాడు. పౌలు, పేతురు
ఈ అంశం మీద పూర్తిగా ఏకీభవిస్తున్నారు. దేవుని దీర్ఘశాంతాన్ని ఆసరాగా తీసుకొని పాపం చేయడమా? అట్లనరాదు. దేవుని దీర్ఘశాంతము మానవుని పశ్చాత్తాపానికి, దిద్దుబాటుకు దేవుడిచ్చిన అవకాశం. పౌలు తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున రాశాడు. పౌలు రచనలను కొందరు విమర్శ చేసిన వారున్నారు. ఎవరేమన్నా పౌలు సత్యాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రకటించాడు. కొందరు విమర్శకులైతే పౌలు గొప్పవాడని ఒప్పుకున్నారు, కాని ఆయన రచనలతో ఏకీభవించక దుర్విమర్శలు చేశారు. పౌలును ప్రమాదకారి అన్నారు. పౌలు ఉత్తరాలు మామూలు వ్యక్తులు అర్థం చేసుకోలేరు. పౌలుకు ఉన్న ఆధ్యాత్మిక అనుభవాలు లోతైనవి. అవి దైవోక్తులు. గ్రీకు దేవతల నుండి వచ్చిన అన్యుల దేవోక్తులు వారికి ప్రవచనాల వంటివి. కాని పౌలు కలం నుండి వెలువడిన దైవోక్తులు జ్ఞానోక్తులు. అవి దేవుని ప్రత్యక్షమే, దైవ ప్రేరిత వాక్కులు. పౌలు రచితమైన దేవోక్తులను సాధారణ వ్యక్తులు, ప్రకృతి సంబంధులు అర్థం చేసుకోలేక దుర్విమర్శలు చేశారు. అది వారి నాశనానికే. పౌలు ప్రతిపాదించిన కృపను పాపం చేయడానికి అనుమతిగా ఎంచి అపార్థం చేసుకున్నవారు కొందరు. రోమాపత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో పౌలే అన్నాడు, కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉంటామా? అలా అనరాదు. పౌలు బోధించిన స్వేచ్ఛను కొందరు అపార్థం చేసుకున్నారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమగలవారై ఒకనికొకడు దాసులై ఉండండి. పౌలు విశ్వాసాన్ని గురించి బోధిస్తే ఈయన సత్క్రియలను కూడా వద్దంటున్నాడని దుష్ప్రచారం మొదలుపెట్టారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 26వ వచనం వరకు ఈ అపోహ తొలగించబడింది. ప్రాణము లేని శరీరము ఏలాగు మృతమో, క్రియలు లేని విశ్వాసము మృతం. పౌలు విశ్వాస క్రియలను బోధించాడు గాని క్రియా విశ్వాసాన్ని కాదు. విశ్వాసము ద్వారా క్రియలు చేస్తాము గాని క్రియల ద్వారా విశ్వాసం రాదు. భక్తి అనేది బహు ఇరుకైన వంతెన. కుడికి గాని ఎడమకు గాని కొంచెము కూడా తొలగకూడదు. యేసు దేవుడు, మానవుడు. దేవుడు ప్రేమ, పరిశుద్ధత. క్రైస్తవమంటే కృప, నీతి. క్రైస్తవుడు ఈ లోకంలో పరలోకంలో ఒకేసారి జీవిస్తారు. కాలంలో నిత్యత్వంలో ఒకేసారి ఉంటారు. ఈ రెండిటి సమన్వయం, సమతూకం ఎంతో అవసరం. అటుగాని ఇటుగాని ఏమాత్రం మొగ్గినా ప్రమాదమే, అపాయమే. నాణ్యానికి ఇరువైపులా బొమ్మ ఒక తట్టు, బొరుసు ఒక తట్టు ఉండాలి. లేకపోతే ఆ నాణ్యం చెల్లదు. ఈ బోధకులు ఎన్నో మాటలు మాట్లాడారు. వారి బోధలు వెర్రితలలు వేసిన విమత సిద్ధాంతాలు. ఒకవైపే చూచి దుర్విమర్శలు చేసే దుర్బోధకుల దుర్బుద్ధిని పేతురు ఎండగడుతున్నాడు. ఈ విమత సిద్ధాంతులు తమకు తోచిందే చెబుతారు కాని దేవుని మాట వినరు. మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుండి 28వ వచనం వరకు యేసు మాటలో, బోధలో ఎంత అధికారమున్నదో గుర్తించండి. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాడు గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడ్డారు. దేవుని వాక్యం వివరించడానికి, దేవుని చిత్తం బయలుపరచడానికి యేసుక్రీస్తుదే ఏకైక ఆధారం. దయ్యాలు సైతం యేసు అధికారానికి లోబడ్డాయి. అపవిత్రాత్మ పట్టిన మనిషి ఒకడున్నాడు. నజరేయుడవైన యేసు, మాతో నీకేమి? మమ్ములను నశింపచేయడానికి వచ్చావా? నీవెవడవో మాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు. యేసు రాజు అధికారానికి అందరూ లోబడి తీరాల్సిందే. యేసు గద్దిస్తే
దయ్యాలు ఆ వ్యక్తిని విడిచిపోయాయి. అది చూచి అందరూ విస్మయముంది. ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలను గద్దింపగా అవి ఆయనకు లోబడుతున్నవి అని వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసు నోటి మాట చాలు, అందులో దైవాధికారమున్నది. యేసు తన అధికారాన్ని నిరూపించుకున్నాడు. మనకు కడపటి శత్రువైన మరణం యేసు పునరుత్థానంలో చావు దెబ్బతిన్నది. యేసు దేవుని కుమారుడు, ఆయనదే ప్రభుత్వం. ఆయన అధికారానికి ఆజ్ఞకు తిరుగులేదు. అందరూ మతగురువుల్లాంటివాడు కాడాయన. ఆయనదే రాజ్యం. ఆయనకు మాత్రమే పరిపాలనాధికారమున్నది. యేసు అధికారానికి లోబడితేనే గాని రక్షణ రాదు. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడాయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. యేసు నిన్ను రక్షిస్తే నీవు ఆయన ప్రభుత్వానికి లోబడినట్లే. యేసు ప్రభువు నోటి నుండి వెలువడిన ప్రతి మాట అధికారపూర్వకమైనది, అధిక శక్తి గలది. యేసు అన్నాడు, మీరు మారుమనస్సు పొందని ఎడల నశిస్తారు. మారుమనస్సు లేక పశ్చాత్తాపము అనేది విశ్వాసముతో జతపరచబడాలి. లేకపోతే మారుమనస్సు అంటే ఏమిటో ఎవరికీ అర్థం కాదు. మారుమనస్సు, విశ్వాసము అనే రెండు జంట కృపావరాలు. వాక్యం ప్రకారం ఎవరైనా తన పాపములను గురించి పశ్చాత్తప్తుడైతే అతడు వెంటనే క్రీస్తునందు విశ్వాసముంచుతాడు. క్రీస్తునందలి విశ్వాసం పాపానికి పశ్చాత్తాపం పొందిన వ్యక్తికి అర్థవంతమైన అనుభూతి. దేవుని పట్ల పశ్చాత్తాపము, యేసుక్రీస్తు పట్ల విశ్వాసము, ఈ రెండూ కలిగినప్పుడే మానవునికి రక్షణ. యేసునందలి మన విశ్వాసం రక్షించే విశ్వాసం. మానవుడు తానొక పాపినని, రక్షణ తనకు కావాలని గుర్తించినవాడై తన పాపాలు క్షమించబడాలని, తాను దేవుని బిడ్డనవ్వాలని కోరుకోవాలి. రాబోయే జీవితాన్ని గురించి తనకు నిరీక్షణ ఉండాలి. పశ్చాత్తప్తుడై మనిషి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించాలి. గత పాపాలను విడిచిపెట్టాలి. తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం స్పష్టంగా చెబుతోంది, మరి ఎవని వలననూ రక్షణ కలగదు, ఈ నామముననే అనగా యేసు నామముననే రక్షణ పొందాలి గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరే నామమున రక్షణ పొందలేము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు. ఈ విధంగా యేసు ప్రభువును నమ్మిన విశ్వాసులకు పేతురు ఈ 2వ ఉత్తరం రాస్తూ ఈ విషయాలను వారికి జ్ఞాపకం చేస్తూ అపొస్తలుల ద్వారా ప్రకటించబడిన సత్యాలను వారి మనసులపై ముద్రిస్తున్నాడు. వాక్య సత్యాలను మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు, ఇవే సంగతులను మరల మీకు రాయడం నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమం. నిత్య సత్యాలను తరచుగా మననం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మరిచిపోతాము. మనం తింటున్న అన్నమే ప్రతిరోజు తినటం లేదా? విన్న సత్యాలను మరచిపోకుండా వాటిని తిరిగి తిరిగి గుర్తు తెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన మనస్సు అలాంటిది. తిరిగి తిరిగి పురశ్చరణ చేయకపోతే అవి జ్ఞాపకముండవు. కాలం జ్ఞాపకాలను చెరిపేస్తుంది. జాగ్రత్త. మనసు అనే పలక మీద బలపంతో నీవు రాసినది కాలం చెరిపేస్తూనే ఉంటుంది. అందుచేత మళ్లీ రాయాల్సిందే. పేతురు నిర్మలమైన మన మనస్సులను రేపుతాను అంటున్నాడు. తప్పుడు సిద్ధాంత ప్రభావానికి గురికాకుండా
మన మనసులను నిర్మలంగా ఉంచుకోవాలి. మీ మనస్సు నిర్మలమైనది. హితబోధను మీ మనస్సులో భద్రపరచుకోండి, మరువవద్దు అని పేతురు బ్రతిమలాడి మరీ చెప్తున్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.